ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని 5గురు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం కోటెకల్ సమీపంలో కొండల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని కోలార్ నుంచి 7గురు వ్యక్తులు మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా వారి కారును మరో కారు ఢీకొట్టింది. కారులోని 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కర్ణాటక కోలూరు జిల్లా చిక్కహోసహళి వెంకటేష్, మీనాక్షి, సతీష్, బనీత్, రుత్విక్గా గుర్తించారు. యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4గురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం. దాదాపు ఈ మధ్యకాలంలో కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా కుటుంబంలో ఉన్న 5గురు కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ యొక్క స్విఫ్ట్ డిజైర్ వాళ్ళ యొక్క బంధువు వాళ్ళు వచ్చేసి మన కోలార్ డిస్టిక్ బంగారు దగ్గర ఉన్నటువంటి చిక్కహోసలకి గ్రామానికి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 7 మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఆ 7 మందిలో ప్రస్తుతానికి ఈ మన మంత్రాలయం సన్నిధికి పోతున్నారు. వాళ్ళు అక్కడ నుంచి మనకు హైదరాబాద్ సైడ్ నుంచి టువర్డ్స్ ఆదోని పోయేటువంటి ఫార్చునర్ వెహికల్ మామూలుగా ఈ సైడ్ పోతుంది. దీన్ని బట్టి సంఘటన సీన్లో చూస్తే మనకు ఫార్చునర్ వెహికల్స్ కరెక్ట్గానే పోతున్నారు వాళ్ళు లెఫ్ట్ సైడ్. బట్ వేరే స్విఫ్ట్ డిజైర్ మాత్రం లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మంత్రాలయం పోవాల్సిన వెహికల్ ఈ లైట్ టర్నింగ్లో ఉండి పూర్తి రైట్ సైడ్ రావడంతో ఈవెన్ డ్రైవర్ కూడా హిట్ కాకుండా డ్రైవర్ కూడా లెఫ్ట్ సైడ్కి హిట్ ఇచ్చింది. అంటే దాన్ని బట్టి మనకు వెహికల్ పూర్తి రైట్కి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు బ్రేక్ వేసినట్టుగా కనపడలేదు. స్విఫ్ట్ డిజైర్ ఫార్చునర్ వెహికలే డ్రైవర్ రైట్ సైడ్ రావడం హిట్ ఇవ్వడం వల్ల ఆ మార్క్స్ చూసేప్పుడు మనకు తెలిసిపోతుంది. ఆ ఇంపాక్ట్ వల్ల మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి దాదాపు 5 మంది చనిపోయారు. దాంట్లో 2 పిల్లలు కూడా ఉన్నారు. లైట్ స్లోప్ ఉంటుంది, లైట్ కర్వ్ ఉంటుంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటే ఇది జరిగేటువంటిది కాదు. అప్రమత్తంగా అంటే బహుశా అతనికి మరి టైంలో తెల్లవారుజామున కాబట్టి నిద్ర వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సార్ చెప్పినట్టుగా ఈ ఫాగ్ కూడా ఉండొచ్చు. సో ఈ 2 కారణాలు మనకు కనబడతా ఉన్నాయి ప్రస్తుతానికి.